శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, చతుర్థ స్కందము. స్వయంభూ పుత్రికల వంశ విస్తరణ. తన సృష్టి కార్యక్రమంలో ప్రజోత్పత్తే ప్రథమ కర్తవ్యమని భావించి బ్రహ్మదేవుడు తన శరీర కుడి భాగం నుండి స్వయంభువు అనే ఒక మహాపురుషుని, ఎడమ భాగం నుండి శతరూప అనే ఒక సుందర స్త్రీమూర్తిని సృష్టించి వారిని ఆది దంపతులుగా చేసి సంతానోత్పత్తి చేయమని ఆదేశించాడు. వారికి ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే ముగ్గురు పుత్రికలు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు పుత్రికలు కలిగారు. స్వయంభువ మనువు ఆకూతిని రుచి ప్రజాపతికి, దేవహూతిని కర్ధమ ప్రజాపతికి, ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశాడు. విశ్వకర్మ ప్రజాపతి యొక్క కుమార్తె అయిన బర్హిష్మతి ప్రియవ్రతుని భార్య. ఉత్తానపాదునకు సునీతి, సురుచి అనే ఇద్దరు భార్యలు. వీరందరి సంతానాలతోనే ప్రజోత్పత్తి విస్తరించింది. ఆకూతి రుచి ప్రజాపతి సద్గుణ సంపన్నుడు, దైవభక్తి తత్పరుడు, బ్రహ్మ తేజస్వి. ఆకూతిని అతనికిచ్చి వివాహం జరిపించినప్పుడు స్వయంభువ మనువు పుత్రికా ధర్మ పద్ధతిని అవలంబించడానికి రుచిని ఒప్పించాడు. ఈ పద్ధతి ప్రకారము పుత్రికకు పుట్టిన కుమారుని ఆమె తండ్రి తన పుత్రునిగా పెంచుకొనవచ్చును. శ్రీమన్నారాయణుడు, ఆదిలక్ష్మి రుచి యొక్క ప్రార్థనలకు ప్రసన్నులై ఆకూతి గర్భాన యజ్ఞుడు, దక్షిణ అనబడే కవలబిడ్డలుగా అవతరించారు. యజ్ఞుడు అనుకున్న ప్రకారము స్వయంభువ మనువు పుత్రునిగా పరిగణింపబడి సహోదరి అయినప్పటికీ దక్షిణను వివాహం చేసుకున్నాడు. వారిద్దరికీ 12 కుమారులు ఉదయించారు. వారు తోషుడు, ప్రతోషుడు, సంతోషుడు, భద్రుడు, శాంతి, ఇడస్పతి, ఇద్ముడు, కపి, విప్రువు, స్వష్ణుడు, సుదేవుడు, రోచనుడు అనబడేవారు. వారిని ఋషితులు, యాములు అంటారు. స్వయంభువ మన్వంతరంలో వారు దేవతలుగా వెలిశారు. యజ్ఞుడు దేవేంద్రుడయ్యాడు. మరీచాది ఋషులు ఈ మన్వంతరంలో సప్తఋషులయ్యారు. దేవహూతి ఈమెకు కర్ధమ ప్రజాపతితో వివాహమై వాళ్లకు నారాయణుడు కపిల భగవానుడై ఉదయించటం ఇదివరకే చెప్పబడింది. వారికి 90 పుత్రికలు పుట్టారు. వారు కళ, అనసూయ, శ్రద్ధ, హవిర్భువు, గతి, క్రియ, ఊర్జ, శాంతి, ఖ్యాతి అనబడేవారు. వీరిని 90 బ్రహ్మర్షులకిచ్చి వివాహం చేశారు. కళ మరీచి మహర్షికి పత్ని అయి కశ్యపుడనే కుమారుని, పూర్ణిమ అనే కుమార్తెను కన్నది. కశ్యపుని సంతతితోనూ పూర్ణిమ సంతతితోనూ ముల్లోకాలు నిండిపోయాయి. పూర్ణిమకు విరజుడు, విశ్వగుడు అనే కుమారులు, దేవకుల్య అనే కుమార్తె కలిగారు. అనసూయ అత్రి మహామునికి పత్ని అయ్యింది. వారికి బ్రహ్మ అంశతో సోముడు, విష్ణు అంశతో దత్తుడు, రుద్ర అంశతో దూర్వాసుడు పుత్రులుగా జన్మించారు. శ్రద్ధ అంగిరస మునీంద్రుని భార్య అయ్యింది. వారికి సినీవాలి, కుహు, రాక, అనుమతి అనే 4 కుమార్తెలు, ఉతధ్యుడు, బృహస్పతి అనే 2 కుమారులు కలిగారు. హవిర్భువు పులస్త్య ప్రజాపతికి పత్ని అయ్యింది. వారికి అగస్త్యుడు, విశ్రవసువు పుత్రులయ్యారు. విశ్రవసువునకు ఇలబిల అనే భార్యయందు కుబేరుడు, కైకసి అనే భార్యయందు రావణ, కుంభకర్ణ, విభీషణులు జన్మించారు. గతి పులహమునికి భార్యయై కర్మశ్రేష్ఠుడు, వరియసుడు, సహిష్ణుడు అనే 3 కొడుకులను కనెను. క్రియ క్రతువు అను ఋషికి భార్యయై 60,000 మంది వాలఖిల్యులనబడే మహర్షులను కన్నది. వారు చేతి బొటన వేలంత ఆకారంతో బ్రహ్మ తేజస్సుతో ఉన్నారు. ఊర్జ వశిష్ఠ మహర్షికి భార్య అయి చిత్రకేతువు, సురోచి, విరజుడు, మిత్రుడు, ఉల్బణుడు, వసుభృత్తు, యానుడు అనే 7 బ్రహ్మర్షులను కన్నది.
వీరు 3వ మన్వంతరంలో సప్తఋషులయ్యారు. ఊర్జ అరుంధతి అని కూడా అనబడేది. శాంత అధర్వణుని భార్య అయి ధృతవ్రతుడు, దధ్యంచుడు, అశ్వశిరుడు అనే పుత్రులను కన్నది. ఖ్యాతి భృగు మహర్షికి భార్య అయినది. వారికి ధాత, విధాత అనే 2 పుత్రులు, శ్రీ అనే పుత్రిక కలిగారు. మేరువు తన పుత్రికలైన ఆయతి, నియతి అనేవారిని ధాత, విధాతలకిచ్చి వివాహం చేశాడు. ధాత ఆయతులకు మృకండు, విధాత నియతులకు ప్రాణుడు పుట్టారు. మృకండునకు మార్కండేయుడు, ప్రాణునకు వేదశిరుడు అనే కొడుకులు పుట్టారు. వేదశిరుని పుత్రుడే శుక్రుడు. శుక్రుడు భృగువంశ శ్రేష్ఠుడు, రాక్షసుల గురువు. దేవహూతి కర్దముల 90 పుత్రికల సంతతి పరంపరలే కాకుండా ప్రసూతి, దక్ష ప్రజాపతుల బిడ్డల సంతతులతో కూడా లోకాలు నిండిపోయినవి. స్వయంభవ మనువు యొక్క 3వ పుత్రిక ప్రసూతిని దక్ష ప్రజాపతికిచ్చి వివాహం చేశాడు. వారికి 16 సుందరీమణులైన కన్యలు కలిగారు. వారిలో శ్రద్ధ, మైత్రి, దయ, శాంతి, తుష్టి, పుష్టి, క్రియ, ఉన్నతి, బుద్ధి, మేధ, తితిక్ష, హ్రీ, మూర్తి అనే 13 కన్యలను ధర్మునికిచ్చి వివాహం చేశాడు. తరువాతి కన్య అయిన స్వాహాను అగ్నిదేవునికి, స్వధ అనే కన్యను పితృదేవతలకు, సతి అనే సాధ్విని పరమశివునకు ఇచ్చి వివాహం చేశాడు. ధర్మమున్న చోటికే సకల సద్గుణాలు చేరుతాయని సూచించుచున్నట్లున్నవి ధర్ముని భార్యల పేర్లు. వారికి పుట్టిన బిడ్డల పేర్లు కూడా విశిష్టముగానే ఉన్నవి. శ్రద్ధపుత్రుని పేరు శుభుడు, మైత్రికి ప్రసాదము, దయకు అభయము, శాంతికి సుఖము, తుష్టికి ఆనందము, పుష్టికి గర్వము, క్రియకు యోగము, ఉన్నతికి దర్పము, బుద్ధికి అర్థము, మేధకు స్మృతి, తితిక్షకు క్షేమము, హ్రీకి ప్రశ్రయము అనే పేర్లు గల పుత్రులు జన్మించారు. మూర్తి అనే ఆమెకు సమస్త కళ్యాణ గుణశోభితుడైన శ్రీమన్నారాయణుడే నరనారాయణ ఋషులనబడే ద్వయంగా జన్మించారు. ఆ శుభ సమయంలో దిక్కులు ప్రకాశించినవి, లోకాలు ఆనందంతో పరవశించినవి. పుష్పవృష్టి కురిసింది, గంధర్వులు గానం చేశారు, దేవతలు వచ్చి స్తుతించారు. ఈ నరనారాయణులు ఋషులై గంధమాదన పర్వతాలకు వెళ్ళిపోతారు. వారే ద్వాపర యుగంలో భూభారమును తగ్గించడానికి కృష్ణార్జునులై అవతరిస్తారు. స్వాహాదేవికి అగ్నిదేవునకు పావకుడు, పవమానుడు, శుచి అనే పుత్రులు పుడతారు. వీరి నుండి 45 అగ్నిహోత్రులు జన్మిస్తారు. స్వధ అనే దక్షపుత్రికకు వయున, ధారిణి అనే పుత్రికలు పుడతారు. వారిని మేధ, వైతరణి అని కూడా అంటారు. వారు బ్రహ్మజ్ఞానము కలవారై బ్రహ్మచారిణులుగానే ఉండిపోయి బ్రహ్మోపదేశము చేసేవారయ్యారు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.